నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదిక నిర్వహణ. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా కోనరెడ్డి కిషోర్ నియామకం. అభినందనలు తెలిపిన కూటమి శ్రేణులు, అభిమానులు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు అప్రమత్తం కావాలి. సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జీవరత్నం విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెంలో కుమారుని హతమార్చిన తండ్రి. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రజా సమస్య పరిష్కార వేదికల వచ్చి ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులు పరిశీలించిన కలెక్టర్ తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఆర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన వినతుల్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా కోనరెడ్డి కిషోర్ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలోని రామచంద్రాపురంలో కోనరెడ్డి కిషోర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే దుశ్శాల్వలు, పుష్పగుచ్చాలు, పూలదండలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్తిపండు, పరిమి ధర్మరాజు, పాతూరి అంబేద్కర్ మాట్లాడారు. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన కోనరెడ్డి కిషోర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని కోరారు. అనంతరం కోనరెడ్డి కిషోర్ మాట్లాడుతూ తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు దీనికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన
పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం. ఈరోజు మన జంగారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా కొండ్రెడ్డి కిషోర్ గారి నియమితులైన సందర్భంగా మనందరం ఎంతో ఆనందంగా ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారకులైనటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే శృంగార రోషన్ కుమార్ గారికి మన జంగారెడ్డి పట్టణం తరపున ఆయనకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతను కిషోర్ గారికి అప్పచెప్పినందుకు కిషోర్ గారు ఎంతో బాధ్యతాయుతంగా అటు పార్టీని, ఇటు ఎమ్మెల్యే గారిని, ఇటు ముఖ్యంగా ప్రజల్ని, అలాగే మన గ్రామంలో ఉన్న అన్ని వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలని, అలాగే మన గ్రామంలో ఉన్న పెద్దల్ని, అలాగని యూత్ ని అందరినీ ఒక తాటి మీద వాళ్ళందరూ చెప్పిన మాటలు విని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మనం మంచి పేరు తెచ్చి రేపొద్దున రాబోయే ఏ ఎలక్షన్ జరిగినా ఏ విధమైన విషయాలైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఇలా ఉంటారా, ఇలా చేసి పెడతారా అనే విధంగా ఒక మంచి పేరు పార్టీకి తేవాలని ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మహానాడు ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా కడపలో రేపటి నుంచి ప్రారంభోత్సవం అవుతుంది. దానికి శుభసూచకంగా మన పట్టణానికి కూడా గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా రావు కృష్ణ గారు దీన్ని అనధికార పార్టీగా ఉండగా కూడా కష్టపడి ముందుకు తీసుకొచ్చారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉపాధ్యక్షుడిగా ఉంటూ యువకుడైన మన కిషోర్ భారీ మెజారిటీతో మన పార్టీని గెలిపించారు. వారి యొక్క కార్యదీక్షత, పార్టీ తరపున ఉన్న సేవా తత్పరతను గ్రహించి మన యువ నాయకుడైన లోకేష్ గారు అట్లాంటి యువ నాయకత్వాన్ని 2వ లైన్ని బిల్డప్ చేసి ఈ పార్టీని ఇంకొక 100 సంవత్సరాల వరకు ఇట్లాగే నిలబడాలంటే జంగారెడ్డిగూడెం పట్టణానికి ఎంతో అదృష్టమైనటువంటి దినంగా మనం ప్రకటించుకుంటున్నాం. ఈ దినాన్ని మనకి ఇచ్చినటువంటి యువ నాయకుడు మరి శృంగార రోషన్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మనకి ఇచ్చినటువంటి ఇంకో యంగ్స్టర్ని తయారు చేసి మనకి టౌన్కి వదిలినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డి పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించిన మన ప్రియతమ నాయకులు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ శృంగార రోషన్ కుమార్ గారికి, అలాగే మన ఎంపీ పార్లమెంట్ సభ్యులైన శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులైన శ్రీ గన్ని వీరాంజనేయులు గారికి, నాకు సహకరించిన జంగారెడ్డి పట్టణ ముఖ్య నాయకులందరికీ, 29 వార్డుల అధ్యక్ష కార్యదర్శులందరికీ, జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నేను నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతని సేవకుడిగా నిర్వహిస్తానని చెప్పని అందరి మనలో పొందుతాను. అందరికీ తనలో నాలుగుగా ఉండి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందునే నేనుండి అక్కడ వాళ్ళ ఇబ్బందిని తీర్చి అన్ని రకాలుగా ఉంటానని చెప్పని అందరికీ తెలియజేస్తూ నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో రోడ్లను మరమ్మతు చేయాలని, పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయని వార్తలు వస్తున్నాయని, కావున ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ తాము ముందుకు వెళ్తామని జీవరత్నం తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కె సుబ్బారావు పాల్గొన్నారు. ప్రధానంగా వర్షాకాలం స్టార్ట్ అవడంతో పట్టణంలోని రోడ్లలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా అధ్యయనంగా పాడైపోయినాయి. ఇప్పటికే కొత్తగా నెగ్గిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు వీటి మీద జోక్యం చేసుకొని రోడ్లు మరమ్మతులు తక్షణమే ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనలోని రోడ్లన్నీ పాడైపోవడంతో ప్రజలు ఏమైనా ఇబ్బందులు వస్తే జంగారెడ్డిగూడెం రావాలంటే సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 15,
20 కిలోమీటర్లు వెంబడి దారులు పాడైపోయి ఈ వర్షాలు కురవడంతో కావల గొట్లు ఏ వార్లు ఏవి ఇవన్నీ కూడా పొంగి ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు అధికారులు జోక్యం చేసుకుని రూరల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ ప్రధాన రోడ్లన్నీ తక్షణమే నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో టౌన్లోని అలాగే రూరల్లో ఉన్నటువంటి పారిశుధ్యం అనేక చోట్ల ఇబ్బంది అవుతూ ఉంది. డ్రైనేజీలు మురికులు కానీ ఇవన్నీ చాలా దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు రెండోసారి కరోనా వస్తుందని దేశవ్యాప్తంగా కొన్ని కేసులు వస్తున్నాయి అనేది కూడా ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రచురించింది. దీని ద్వారా ప్రజలు కూడా ఆందోళనతో అయోమయం పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించాలి. ఏదైతే గత మనం 2020-21 సందర్భంలో కరోనా టైంలో మాస్కులు శానిటైజరు వాడాలని అలాగే ప్రజలు కూడా డిస్టెన్స్ పాటించాలనేది ఆరోగ్య సంస్థ తెలిపింది. కానీ ప్రభుత్వం అధికారులు కూడా స్థానిక ఆరోగ్య సంస్థ అధికారులకు తెలియజేసి ప్రజల్ని గుమ్మికూడకుండా ఉంచాలనే ఉద్దేశంతో మాట్లాడాలి. అలాగే ఎక్కడికక్కడే గ్రామాల్లో మెడికల్ క్యాంపులు లాంటివి పెట్టి ప్రజలకి మందులు ఇవ్వాలనేది, మాస్కులు ఇవ్వాలనేది, శానిటైజర్ ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా అధికారులను కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నిటిపైన దృష్టి సారించాలి. పట్టణంలో కమిషనర్ గారు, రూరల్లో ఎంఆర్ఓ గారు దృష్టి సారించి ఒకటి రోడ్లు, కాలువ పనులు అలాగే డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి తక్షణమే. ఎందుకంటే అధ్యయనంగా పాడైపోయి రెండోది కరోనా రెండోసారి వచ్చే ఉద్దేశంతో ఇప్పటికే కేసులు దేశంలోని రాష్ట్రంలోని నమోదైనవి. కాబట్టి ఈ రెండు కూడా దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం ఎక్కడికక్కడే టౌన్ కానీ రూరల్లో కానీ పెద్ద ఎత్తున ఉంటుంది. దోమలు కొడుతున్నాయి, విషజ్వరాలు వస్తున్నాయి. ఎక్కడా కూడా ట్యాబ్లెట్ ఇచ్చిన పాపాన పోలేదు అధికారులు. అందుకని వెంటనే రివ్యూ మీటింగ్ నిర్వహించి పట్టణంలోకైనా రూరల్లోకైనా మందులు ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి, మాస్కులు ఇవ్వాలి. అలాగే ఈ ఏదైతే డ్రైనేజీ శుభ్రత ఉందో పారిశుద్ధ్యాన్ని క్లియర్ చేయాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలకి అవగాహన కల్పించి మేమే గ్రామాల్లోని టౌన్లో కూడా ఆ రకమైన అవగాహన కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా అవగాహన కోసం మేము ముందుకెళ్తామని ఈ మీడియా ద్వారా అధికారులను ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం. తండ్రి కత్తితో కుమారుని హత్య చేసిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోపుల నాగేశ్వరరావు సీతంపేటలో చికెన్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగేశ్వరరావుకు భార్య, 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పవన్ కుమార్ మద్యం సేవిస్తూ అల్లరి చిల్లరగా తిరుగుతూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలోని పలుమార్లు అతన్ని హెచ్చరించినా నచ్చజెప్పినా మందలించినా ఫలితం దక్కలేదు. దీంతో పవన్ కుమార్ కు మద్యం పట్టించి అతని తండ్రి నాగేశ్వరరావు హతమార్చాడని స్థానికులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా హత్య సమాచారం అందగానే జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ యు రవిచంద్ర నేతృత్వంలో ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న హనుమ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, దీక్ష విరమణ అనంతరం స్వామివారికి అభిషేకం, ధ్వజారోహణ చక్ర స్నానం జరిపారు. సాయంత్రం స్వామివారి ఆలయ పుష్కరంలో అత్యంత వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అరవి చందన, పర్యవేక్షకులకు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
జంగారెడ్డిగూడెం మానవతా మండల కమిటీ సమావేశం గురువాయిగూడెంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సంస్థ అధ్యక్షులు మానవతా మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సభ్యులకు వివరించారు. అదేవిధంగా 2025-2028 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అల్లూరి రామకృష్ణ, సెక్రటరీగా టి మధు, ట్రెజరర్ మాధవరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అయినాల్ రమణమూర్తి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మహంకాళి రంగప్రసాద్, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. యోగా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారులు జిల్లా ట్రైనింగ్ సెంటర్లో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వితో పాటుగా అధికారులు పాల్గొని యోగాను ఆచరించారు. ఈ సందర్భంగా ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో జిల్లాను యోగాంధ్రలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ వెట్టి సెల్వి పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మహోత్సవాలను ఈ నెల 21న ప్రారంభించారన్నారు. జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి యోగా నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించేందుకు గాను ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. అక్కడే ఉండాలి. ఎంతవరకు కిందకి వెళ్ళగలిగితే అంతవరకు కిందకి వెళ్ళండి. స్టేజ్ ఫస్ట్ 5 4 3 2 and 1 relax 2 1. మీ చేతులతో పాటు slowly breathing up. Shoulder blade. Right hand, left shoulder blade. Left hand, right shoulder blade. Normal breathing. Relax. Slowly మొత్తం మాత్రమే కదా. Press the thumb. Breathe out from and breathe out from right nostril. సంపూర్ణ విశ్రాంతి. రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సాంఘిక సంక్షేమ హాస్టల్ అడ్మిషన్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి పిలుపునిచ్చారు. భీమడోలు మండలం పూర్ల ప్రభుత్వ బాలికల హాస్టల్ ఆవరణంలో ఉంగుటూరు పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో సోషల్ వెల్ఫేర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ ముక్కంటి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అడ్మిషన్లు పెంచడం, హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యం కల్పించడంపై చర్చించారు. అధికారులకు పలు సూచన చేశారు. జిల్లాలోని 5,72 లక్షల రూపాయలతో 52 సాంఘిక సంక్షేమ హాస్టల్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జూన్ మొదటి వారంలో పనులు పూర్తవుతాయని వెల్లడించారు. సచివాలయాల్లోని సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ అధికారులతో కలిసి హాస్టల్లో విద్యార్థుల చేరికలపై సమన్వయంతో కలిసి పనిచేసి 100% విద్యార్థులను చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు.
వాళ్ళ వల్ల నా పేరు రత్న అంబేద్కర్, నేను ఎంఏ కంప్లీట్ చేశాను. సో నేను కూడా హాస్టల్స్ యొక్క అభ్యున్నతి పురోగతి కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్ వర్క్స్ గురించి మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికే 2 సార్లు జిల్లాధికారులతోటి అలాగే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అని మనం ఎవరికైతే ఈ వర్క్స్ కేటాయించామో వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మన ఏఎస్డబ్ల్యూ కూడా వచ్చారు, కొంతమంది హెచ్డబ్ల్యూ కూడా వచ్చారు. మనకి టోటల్గా జిల్లాలో 52 హాస్టల్స్లో వర్క్ నడుస్తున్నాయి. 52 హాస్టల్స్లో 5,72,00,000తోటి రిపేర్ వర్క్స్ చేస్తున్నారు. వాటి గురించి మన జిల్లా కలెక్టర్ గారు రివ్యూ ఇప్పుడు 2 సార్లు చేశారు. అవన్నీ కూడా మనకి ఈ నెలాఖరికి పూర్తవుతాయి. 1-2 హాస్టల్స్లో వేరే చోట్ల ఫస్ట్ వీక్ ఇస్తారు, జూన్ ఫస్ట్ వీక్ ఇస్తారు. ఏదైనా హాస్టల్స్ ఓపెన్ అయ్యే టయానికి ఎక్కడ కూడా పెండింగ్ వర్క్ ఉండవు. అయితే ఇప్పుడు మీ అందరినీ తెలిసి ఈ మీటింగ్ పెట్టిన సారాంశం ఉద్దేశం ఏంటంటే వచ్చే జూన్ మనకి 12-13 తారీఖులు అనుకుంటా డేట్ ఇచ్చింది. ఓపెన్ అయినప్పటికీ హాస్టల్స్లో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మినిమం స్ట్రెంత్ ఒక్కొక్క హాస్టల్కి 100 మంది ఇచ్చారు టార్గెట్. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే కేవలం ఒక ఏఎస్డబ్ల్యూ గారి వలన, కేవలం హెచ్డబ్ల్యూ వలన, లేకపోతే దాంట్లో పనిచేసే స్టాఫ్ వలన అవుతుంది. అందరం కష్టపడి పనిచేస్తేనే అవుతుంది. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. లింగపాలెం మండలం బోగోలు రిజర్వ్ ఫారెస్ట్లో జామాయిల్ సాగు చేయగా వచ్చిన ఆదాయంలో సగభాగాన్ని సంరక్షణ సమితికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్లో జామాయిల్ సాగు చేసి వచ్చిన ఆదాయంలో సగభాగం 89,10,543 రూపాయలను సమితికి అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు అడవుల్ని సంరక్షిస్తూ వాతావరణ సమతుల్యానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గరిమెల చలపతి, రాప్రోలు రాము, వెంపాటి సత్యబాబు, చలమల నాగేశ్వరరావు, దాసుబాబు, పలగాని రామకృష్ణ, చెన్నేలు, కొండ సువర్ణరాజు, వెంకటేశ్వరరావు, రాజారావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్లకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత తెలిపారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందే ఇన్ పేషెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, సిహెచ్సి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, కూటమి నాయకులతో కలిసి ఇన్ పేషెంట్లకు భోజన పంపిణీ నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశం ప్రకారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో భోజన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పలు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషాపు గిరి, పైడిమల యుగేందర్, దూసనపూడి పుల్లయ్య నాయుడు, తమ్మన రామకృష్ణ, తాటిమల్ల రామూర్తి, కుక్కల ప్రసాద్, గానా, అజయ్, దూబా, రమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పటి వరకు హాస్పిటల్లో డైట్ అనేది లేదు. దానికి టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాకపోవటం వల్ల ఆలస్యమైనది. ఈ గవర్నమెంట్లో కొంతమంది ముందుకు వచ్చారండి. వాళ్ళ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన హెచ్డిఎస్ కమిటీలో వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి డైట్ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 మంత్ అబ్జర్వేషన్ పీరియడ్ ఈ మంత్ 19th నుంచి పెట్టారు. ఈ మంచిగా డైట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళనే కంటిన్యూ చేస్తారండి. ప్రస్తుతానికి వాళ్ళు నామ్స్ ప్రకారము, మెనూ ప్రకారమే ఇస్తున్నారు. ఆరోగ్యకరంగా తర్వాత వేడిగా మెనూలో ఉన్నట్లే ఇస్తున్నారండి. ఇలాగే జాగ్రత్తగా పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తే కనుక వీళ్ళకే కంటిన్యూ అవుతుందండి. అదే మేము తెలియజేసుకుంటున్నాము. తర్వాత మన హెచ్డిఎస్ మెంబర్స్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుండి ఇదివరకు లేని అభివృద్ధి అనేది చూపిస్తున్నారండి. దానివల్ల జనాలు, మేము కూడా హ్యాపీ, సంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి. ఇంకా మరింతగా హాస్పిటల్ అభివృద్ధికి కావాల్సిన నిధులని ఇవన్నీ మరింత సేకరించి ఇంకా మరింత ప్రగతి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పేద ఆర్యవైశ్యులకు పెళ్లి సామగ్రి ఇచ్చేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అద్దంకి రఘునాథరాజు పేద ఆర్యవైశ్యులకు పెళ్లి సామగ్రి ఇచ్చేందుకు శ్రీ కంచర్ల అచ్చయ్య వెంకటమ్మ కళ్యాణమస్తు ట్రస్టును నెలకొల్పారు. ఈ ట్రస్ట్ ద్వారా మొదటి కార్యక్రమాన్ని ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిపారు. దీనిలో భాగంగా ఒక పేద ఆర్యవైశ్య కుటుంబానికి సుమారు 30,000 రూపాయలు విలువ చేసే వివాహ సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుల్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజుతో పాటుగా గుల్లపూడి రమేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదిక నిర్వహణ. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులుగా కోనరెడ్డి కిషోర్ నియామకం. అభినందనలు తెలిపిన కూటమి శ్రేణులు, అభిమానులు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు అప్రమత్తం కావాలి. సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జీవరత్నం విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం మండలం వీరన్నగూడెంలో కుమారుని హతమార్చిన తండ్రి. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.